ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ సర్కార్ మరోసారి ఏర్పాటైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేమా ఖండు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కేటీ పర్నాయక్ గురువారం ఖండు చేత ప్రమాణం చేయించారు. రాజధాని ఈటానగర్లోని డీకే స్టేట్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఆ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ హాజరయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 46 స్థానాల్లో విజయం సాధించింది. నేషనల్ పీపుల్స్ పార్టీ 5 స్థానాల్లో గెలుపొందింది. ఎన్సీపీ 3, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ 2, కాంగ్రెస్ 1 స్థానంలో, స్వతంత్ర అభ్యర్థులు 3 స్థానాలను కైవసం చేసుకున్నారు. మొత్తం 60 స్థానాల్లో ఎన్నికలకు ముందే 10 స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. వారిలో సీఎం పేమా ఖండు, ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్ కూడా ఉన్నారు. 44 ఏళ్ల పేమా ఖండు 2011లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో తన తండ్రి మాజీ సీఎం దోర్జీ ఖండ్ మరణంతో రాజకీయాల్లో ప్రవేశించారు. తన తండ్రి స్థానం నుంచి పోటీ చేసిన ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2016లో అప్పటి ముఖ్యమంత్రి నబండుకుపై తిరుగుబాటు చేసిన తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరారు. దీంతో మెజార్టీ కోల్పోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఖండు బాధ్యతలు చేపట్టారు. 2019లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన మళ్లీ సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఇప్పుడు మరోసారి అరుణాచల్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నారు. I, Pema Khandu, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as the Chief Minister for the state of Arunachal Pradesh, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law without fear or favor, affection or ill will. I, Pema Khandu, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as the Chief Minister for the state of Arunachal Pradesh, except as may be required for the due discharge of my duties as such Chief Minister. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వరుని దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన శ్రీవారి ఆశీస్సుల కారణంగానే తమ కూటమి విజయం సాధించిందన్నారు. రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మక తీర్పునిచ్చారని 93% స్పైక్ రేట్ గతంలో ఎప్పుడు రాలేదన్నారు చంద్రబాబు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారని అన్నారు. తాను ఏ కార్యం చేయాలన్నా ముందుగా తన కులదైవమైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందుతానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఇకపై పరదాలు, నియంత్రణ ఉండదు. నేటి నుంచి ప్రజాపాలన ప్రారంభమైంది. గత 5 ఏళ్లలో జరిగిన నష్టం అపారం. రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. 2047 నాటి భారత్ ప్రపంచంలోనే మొదటి 2 స్థానాల్లోకి వస్తుంది. 2047 విజన్తో ముందుకు వెళ్తా. ఏపీ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలి. తెలంగాణ అభివృద్ధి చెందాలి. దురదృష్టం వల్ల అమరావతి, పోలవరం పడకేసింది. ఈ రెండింటినీ అభివృద్ధి చేయాలి. తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం. తిరుమలను అపవిత్రం చేయడం భావ్యం కాదు. వైకుంఠం ద్వారా స్వామివారిని దర్శించుకోవడం మంచి అనుభూతినిస్తుంది. తిరుమలని ప్రక్షాళన చేస్తా. దేశం గర్వపడేలా ప్రక్షాళన జరుగుతుంది. తిరుమలని దరిద్రపు ప్రాంతంగా తయారు చేశారు. గత 5 ఏళ్లలో తిరుమలలో వీరు చేయని అరాచకం లేదు. తిరుమల కొండపై అపచారం చేసిన వాళ్ళు ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారు. మంచిని ప్రోత్సహిస్తూ రౌడీజాన్ని అణిచివేస్తా అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు
ధర్మ పరిరక్షణ క్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాను. నేను వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత పుట్టాను. అక్కడి నుంచి అంచెలంచెలుగా పెరిగి ప్రజాసేవకు అంకితమయ్యాను. వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం. ఎప్పుడు కూడా ఆయన తలుచుకొని ఏ కార్యక్రమమైనా ప్రారంభిస్తాం. అదే సమయంలో 2003 బ్రహ్మోత్సవాలకు నేను దేవునికి సాంప్రదాయ ప్రకారం గవర్నమెంట్ ఆనర్స్ అన్నీ కూడా ఇచ్చే సమయంలో అలిపిరి దగ్గర 24 క్లెయిమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టాడు. అది నా నమ్మకం, నా విశ్వాసం. అందుకే మొన్న కూడా నాకు కష్టం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి మొక్కున్నాను. మొట్టమొదటిసారిగా ఆయన దర్శనం చేసుకున్న తర్వాతనే వేరే కార్యక్రమాలు చేస్తారని చెప్పి మొక్కున్నాను. ఆ మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ నేను రావడం జరిగింది. ఈరోజు నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి తలుచుకుంటూనే ఉంటాను. రాత్రిలో కానీ పగులు కానీ ఏ పని చేసే మునుపు కూడా ఆయన ఒకసారి తలుచుకొని ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉంటాను. నేను ఒకటే ఆయన కోరుకుంటాను, ధర్మాన్ని కాపాడమని. ఎందుకంటే కలియుగంలో వెంకటేశ్వర స్వామి అవతారంలో పుట్టి కలియుగంలో ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఆయన రావడం జరిగింది. అదే సమయంలో నా కోరిక భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలనేది. అదే మాదిరిగా భారతదేశంలో తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష. దానికోసమే ఆయన ఆశీస్సుతో నేను పనిచేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రపంచంలోని అత్యున్నతమైన నాగరికత భారతదేశానిది. అందులో తెలుగు ప్రజానికం ఎప్పుడూ ముందుంటారు. తెలుగుదేశం పార్టీ కాబట్టి నేను ఎప్పుడు కూడా భారతదేశం బాగుండాలి, అగ్రస్థానంలో ఉండాలి, అందులో తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు కూడా అదే స్వామిని కోరుకుని నా కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. అందుకని ఈరోజు మరొక్కసారి వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏ సంకల్పం అయితే మీరు నా ద్వారా చేపించారో ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం శక్తిని, సామర్థ్యాన్ని, తెలివితేటల్ని, ఆరోగ్యాన్ని అన్నీ ఇచ్చి నన్ను ఆశీర్వదించమని కోరుకున్నాను. ఇటీవల నేను కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా, ఇక్కడుండే ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉండే ప్రజానికం అంతా కూడా వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేశారు. వారికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ, ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడను. ఇక్కడ ఒకటే ఉండాలి, ఒకే గోవిందనామ స్మరణం తప్ప వేరే ఉండడానికి వీలు లేదు. అది నా యొక్క సంకల్పం కూడా ఎప్పటి నుంచి చేస్తూ వచ్చాను. దానికి కట్టుబడి మిగిలిన విషయాలతో తర్వాత నేను మాట్లాడతాను. సార్ బాబా ప్లీజ్ చాలా బాగా ఖచ్చితంగా చాలా ఖచ్చితంగా
గత 2 నెలల బకాయి జీతాలు తక్షణమే విడుదల చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ క్లాప్ వాహన డ్రైవర్స్ బుధవారం ఉదయం వాహనాలు నిలిపివేసి ఆందోళన చేపట్టారు. నగర అధ్యక్షులు పులివెల వీరబాబు, జిల్లా కోశాధికారి మలక వెంకటరమణలు మాట్లాడుతూ కమిషనర్ వారి కార్యాలయంలో స్వయంగా ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్ స్వయంభూ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యంతో మాట్లాడగా ఎట్టి పరిస్థితుల్లోనూ మంగళవారం మధ్యాహ్నానికి 1 నెల జీతం జమ చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. బుధవారం ఉదయానికి కూడా జీతాలు జమ కాలేదని అన్నారు. కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం వీడాలని సిఐటియు డిమాండ్ చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం క్లాప్ వాహనాల నిర్వహణ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని అన్నారు. డ్రైవర్లకు జీవో నెంబర్ 7 ప్రకారం జీతాలు చెల్లించాలని అన్నారు. యూనియన్ నాయకులు సంతోష్, విక్టర్, శివశంకర్, భద్ర, లక్ష్మణ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ 2021లో ఎంతో ఆశతో ఈ ఉద్యోగంలో చేరామని అన్నారు. 9,150 రూపాయలతో 9,157 రూపాయలతో జీతం ప్రారంభమైందని అన్నారు. నేడు 12,000 కూడా రావడం లేదని అన్నారు. వారాంతపు సెలవులు కూడా అమలు కావడం లేదని అన్నారు. ఇచ్చే కొద్దిపాటి జీతం కూడా ఏనాడు 5వ తేదీలోపు అందలేదని అన్నారు. నూతన ప్రభుత్వ ప్రతినిధులు తమ పరిస్థితిని గమనించి న్యాయం చేస్తారని ఆశిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లాప్ వాహన డ్రైవర్స్ ఇస్మానియల్, శ్రీనివాస్, గంగాధర్, దుర్గాప్రసాద్, సూరిబాబు, రాజు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి క్లాప్ డ్రైవర్లకి గత 2 నెలల నుంచి వేతనాలు బకాయి పెట్టుకుని స్వయంభూ ట్రాన్స్పోర్ట్ సంస్థ ఇవ్వకుండా కార్మికులను ఇబ్బందులు పెడుతుంది. ఈ బకాయి జీతాలను వెంటనే చెల్లించే విధంగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు ఇతర అధికారులు కూడా చర్యలు తీసుకుని తక్షణమే జీతాలు పడే విధంగా కృషి చేయాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా నూతనంగా ఈరోజు ప్రభుత్వం ఏర్పడుతుంది. క్లాప్ డ్రైవర్లకి గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కొత్తగా చెత్త సేకరణ కోసం అని తీసుకొచ్చారు. కానీ ఈ చెత్త సేకరణలో చిత్తశుద్ధితో వాహన డ్రైవర్లు బాగా పనిచేశారు. నగరం కూడా సుందరీకరణ జరగడానికి, ఎక్కడ చెత్త లేకుండా ఉండడానికి ఈ వాహన డ్రైవర్ల యొక్క పని బాగా ఉపయోగపడింది. ఆ ఉపయోగాన్ని ఈ నగరీకరణ సుందరీకరణ కోసం ఏ విధంగా పనిచేస్తున్నారో వాహన డ్రైవర్లు వీళ్ళ సేవలను గుర్తించి నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కూడా వీళ్ళ యొక్క వేతనాలు, వీళ్ళ యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఈ విధానాన్ని కొనసాగించి మెరుగైన వేతనాలు ఇచ్చే విధంగా నూతన ప్రభుత్వం కూడా కృషి చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి బకాయి జీతాలు తక్షణమే చెల్లించే విధంగా నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేసి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క మున్సిపల్లో వాహన డ్రైవర్లుగా పనిచేస్తున్న క్లాప్ డ్రైవర్ని మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసి మున్సిపాలిటీ ద్వారానే జీతాలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు భద్రరావు అండి. నేను గత 3 సంవత్సరాలుగా క్లాప్లో డ్రైవర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఏమైందంటే 2 నెలల బట్టి మాకు శాలరీలు అనేవి పెండింగ్ రావడం జరిగింది. ఇచ్చే జీతమే చాలా తక్కువ, అందులోని జీతాలు మొత్తం ఆపేస్తున్నారు. 2 నెలల బట్టి జీతాలు కూడా లేవు మాకు. దీని గురించి ఏంటంటే కొంచెం మున్సిపల్ అధికారులు, పైనవులు అందరూ కూడా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి. నేను గత 3 సంవత్సరాలుగా క్లాప్ డ్రైవర్గా ఇక్కడ ఆటోమేటిక్ డ్రైవర్గా ఉద్యోగం చేస్తున్నాను. ఈ ప్రైవేటు సంస్థ వారు అంటే ముందుగా మాకు ఉద్యోగాలు ఇవి మున్సిపాలిటీ ఉద్యోగాలు అని చెప్పారు. కానీ ఆ తర్వాత అవి ప్రైవేట్కి అప్పచెప్పడం అంటూ జరిగింది. మేము ఎప్పటికైనా ఇవి మున్సిపాలిటీ ఉద్యోగాలుగా మారుస్తారనే ఒక ఉద్దేశంతో ఈ జీతాలకు మేము పనిచేస్తున్నాం. 12,000తో బతకడం చాలా కష్టంగా ఉంది మాకు. ఎంత కష్టంగా ఉందంటే చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు. ఎప్పటికన్నా సరే జియో 7 ప్రకారం 18,500 జీతం చేస్తారని. ఇంకో ముఖ్య గమనిక ఏంటంటే మేము క్లాప్ డ్రైవర్లుగా వచ్చిన తర్వాత కాకినాడ స్మార్ట్ సిటీ ఇప్పుడు అది ఇండియాలోనే 2వ స్థానం వచ్చింది కాకినాడకి. అది క్లాప్ డ్రైవర్లు వచ్చిన తర్వాతే జరిగింది. ఎప్పటికైనా సరే మా జీతాలు పెంచుతారని, సకాలంలో జీతాలు నెల మాకు టైంకి వేస్తారని కోరుకుంటున్నామండి. కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా వరుసగా 2వసారి రాజ్నాథ్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. గురువారం ఉదయం సౌత్ బ్లాక్ వద్దకు చేరుకున్న రాజ్నాథ్కు అధికారులు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం తన ఛాంబర్లో రక్షణ మంత్రిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. సందర్భంగా రాజ్నాథ్ మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తనకు రక్షణ మంత్రిత్వ శాఖ బాధ్యతలు కేటాయించినట్లు చెప్పారు. ఇందుకు ప్రధానికి రాజ్నాథ్ కృతజ్ఞతలు తెలిపారు.
మా ప్రాధాన్యతలు ఒకే విధంగా ఉంటాయి. అదే దేశ రక్షణ, బలమైన ఆత్మనిర్భర్ భారత్ను అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ఇప్పటి వరకు 21,000 కోట్ల రూపాయలతో పైగా రక్షణ పరికరాలను ఎగుమతి చేశాం. రాబోయే 5 ఏళ్లలో ఈ సంఖ్యను 50,000 కోట్లకు తీసుకెళ్లడం మా లక్ష్యమని రాజ్నాథ్ తెలిపారు. बहुत बहुत धन्यवाद, बहुत बहुत धन्यवाद, बहुत बहुत धन्यवाद। वैसे पिछले 5 वर्षों से रक्षा मंत्री के रूप में इस रक्षा मंत्रालय में मैंने अपने दायित्व का निर्वहन किया है और ये दोबारा प्रधानमंत्री जी ने यह जिम्मेदारी रक्षा मंत्रालय की दी है। मैं समझता हूं कि जो हमारे पहले प्रायोरिटीज थी वही आगे भी हमारी प्रायोरिटीज रहेंगी और भारत की अभेद्य सुरक्षा और साथ ही साथ भारत की अजेय सेना और हमारे सैनिकों का कल्याण, ये हमारी प्रायोरिटीज में विशेष रूप से शामिल है। यानी हम चाहते हैं कि सशक्त भारत का निर्माण हो, आत्मनिर्भर भारत का निर्माण हो, ये हमारा उद्देश्य है। और साथ ही साथ रक्षा उत्पाद में हम आत्मनिर्भर बने, ये सबसे बड़ा उद्देश्य हमारा है। और इस दिशा में एक मंजिल हम लोगों ने तय की है और आप सब लोगों को मालूम है कि 21,000 करोड़ से अधिक का हम लोगों ने एक्सपोर्ट किया है, जो कि एक हिस्टोरिकल ये अचीवमेंट है। और मेरा तो टारगेट ये है कि इसको हम कम से कम 5 साल समाप्त होते होते 50,000 करोड़ से ऊपर ले जाएं, ये हमारा उद्देश्य है। हमारी सेना का मनोबल पहले भी ऊंचा रहा है और आगे भी ऊंचा बना रहे, हमारी तरफ से पूरा प्रयत्न ही होगा, क्योंकि जिस शौर्य और पराक्रम का समय आने पर हमारी सेना ने परिचय दिया है और हमारी तीनों सर्विसेज, चाहे वो इंडियन आर्मी हो, चाहे वो इंडियन नेवी हो, चाहे इंडियन एयरफोर्स, उसकी जितनी भी सराहना की जाए वह कम है। और मैं कहना चाहता हूं अपने तीनों सर्विसेज की सेना पर मुझे गर्व है। बहुत बहुत धन्यवाद।